నమస్తే V3 న్యూస్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో విజయ తీరాలకు చెందినటువంటి జైపాల్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనకు టికెటే రాదన్నారు, అంత పుకారు లేపారు. ఖచ్చితంగా కూడా కలకుర్తిలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో గెలవలేదు చాలా పుకారు లేపారు. అయినా కూడా టికెట్ వరించింది, గెలిచాడు. రాష్ట్రంలో కూడా కారు గుర్తే వచ్చింది. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే సార్. నమస్తే. చూసుకున్నట్టయితే విజయ డంక మోయించారు, మూడోసారి అసెంబ్లీకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గతంలో నేను 2014లో టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడం జరిగింది. కొన్ని కారణాల చేత ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పార్టీ ఇన్ఛార్జిగా కలవకుర్తి నియోజకవర్గానికి సేవలు అందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి మేమందరం కూడా కలిసి పనిచేసేటువంటి వాళ్ళం. వారు ఈ ఎన్నికల్లో కూడా నన్ను అభ్యర్థిగా నిర్ణయించి ప్రకటించి కల్వకుర్తి అసెంబ్లీకి పంపించడం జరిగింది. కల్వకుర్తి ప్రజానీకము చాలా చైతన్యవంతులు, చాలా తెలివైన వాళ్ళు. గతంలో నేను చేసినటువంటి సేవల గుర్తింపుగా ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ 4.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో మొత్తం కూడా ఆకట్టుకున్నాయి, ప్రజల గుండెల్లో నిలిచిపోయినాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, మరి పార్టీలో ఉండి కూడా మోసం చేసినా ప్రజలు మాత్రము, ఓటర్లు మాత్రం మోసం చేయలేదు, కార్యకర్తలు మోసం చేయలేదు. నీతి నిజాయితీగా పనిచేశారు, నీతి నిజాయితీగా ఓట్లేశారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులైనరు. రైతులు 80% ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఓట్లేశారు. మహిళలు కూడా మహిళలకు ఇచ్చినటువంటి పథకాల పట్ల వారికి పెద్దపీట వేయడం జరిగింది. వారు కూడా పెద్ద సంఖ్యలో ఓట్లేశారు. ముఖ్యంగా ఈ ఎస్టీలు తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించడం వల్ల, వారికి రిజర్వేషన్ శాతము పెంపుదల వల్ల, ఎస్టీ సప్లాన్ ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ తాండాలో అధిక మొత్తంలో మనకు ఎస్టీలు ఓట్లేశారు. దాంతోపాటు కుల వృత్తులు, చేతి వృత్తులు, ఈరోజు గీతా కార్మికులు కానీ, నేతా కార్మికులు కానీ, గొర్రెల కాపర్లు కానీ, అదేవిధంగా మత్స్య కార్మికులు కానీ, అదేవిధంగా చాలామంది ఈరోజు కులాల వారి కూడా మరి పథకాల పట్ల ఆకర్షితులై వాళ్ళు కూడా ఓట్లేశారు. ముఖ్యంగా ఎవరు ఎన్ని చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ, మోసపు మాటలు, అబద్ధాలు, మాయమాటలు చెప్పినప్పుడు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, మహాకూటమి కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, అదేవిధంగా కోదండరాం పార్టీ కానీ, వీళ్ళు ఎన్ని రకాల ప్రచారం నిర్వహించినప్పుడు కూడా మరి ప్రజలు వారి మాటలు నమ్మలేదు. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్కు వ్యతిరేకమైనటువంటి శక్తులు కూడా ఏకమైనవి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మా ఆర్ కృష్ణయ్య గారు, ఆయన బీసీ సంఘానికి అధ్యక్షులు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు, మరి వారితో పాటు అనేక మంది ఇలాంటి పెద్ద నాయకులు కూడా తప్పటడుగు వేయడం జరిగింది. దానివల్ల ఇంతమంది కలిసి ఇన్ని రకాల ప్రచారం చేసినప్పుడు కూడా ఈరోజు ప్రతిపక్షాలు సింగిల్ డిజిట్కే పరిమితమైనవి. ఇవాళ మేము 100 సీట్లు గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. కొన్ని కారణాల చేత కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వారు, ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి వారు పార్టీకి వ్యతిరేకం చేసినందువల్ల మరి కొన్ని ప్రాంతాల్లో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 88 స్థానాలు, 119 స్థానాలు, 88 స్థానాలు గెలిపించి ఇలా అఖండమైన మెజార్టీ మరి టీఆర్ఎస్ పార్టీకి, కారు గుర్తుకి ఇవ్వడం జరిగింది. ప్రజలు టీఆర్ఎస్ పట్ల ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, ప్రజలు ముఖ్యమంత్రి వైపు ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వైపు ఉన్నారు. ప్రజల ఆశలను, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా మరి మర్చిపోకుండా ఆ ప్రజల హామీలను నిలబెట్టడానికి రేపు రాబోయేటువంటి బడ్జెట్ నుంచి తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని హామీలను కూడా మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం జరుగుతుంది. ఆ విధంగా మేము కూడా కట్టుబడి పనిచేయడం జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తిస్థాయి అమలు చేసి, అది ఎంత బడ్జెట్ అయినప్పుడు కూడా తప్పకుండా సాధించి ప్రజలకు అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఎన్నికల్లో మా కల్వకుర్తి ప్రజానీకం కూడా
వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చేసి నా కారు గుర్తుకు ఓటేసి గెలిపించేందుకు మీ తరఫున వారందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో వారికి అందుబాటులో ఉండి నాకు ఎంతైతే గౌరవం వారు ఇవ్వడం జరిగిందో అంత గౌరవాన్ని ప్రతి ఒక్కరు కూడా నేను దాన్ని గౌరవించి మరి వారికి దాన్ని దత్త చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, ఏ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు? కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు. ఆయన గత ప్రభుత్వంలో కూడా 4 శాఖలు నిర్వహించడం జరిగింది, చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది, అదేవిధంగా పార్టీలో కూడా ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో మరి 150 స్థానాల్లో 100 స్థానాలు ఆయన భుజాలపైన వేసుకొని 100 స్థానాలు గెలిపించి మరి ఆయన శక్తిని నిరూపించడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని సమన్వయం చేస్తూ మరి 89 స్థానాలు గెలవడానికి కూడా ఆయన కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది. మరి కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరి ప్రభుత్వాన్ని ఒకవైపు పార్టీని ఒకవైపు నడపడంలో కొంచెం పార్టీ ఇబ్బంది పడ్డది కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారికి ఇవ్వడాన్ని మేమందరూ కూడా సంతోషించదగ్గ విషయం. మరి ఆయన తప్పకుండా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని ప్రభుత్వంతో పాటు మరి అన్ని రకాల ముందుకు తీసుకుపోతాడని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పకుండా చేస్తాడు. మేము కూడా ఆయనను అన్ని విధాల ఆయనకు సమర్థిస్తాం. ఆయనను అన్ని విధాల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయడానికి కూడా మేము ఈరోజు కలగుర్తిలో కూడా సమావేశం ఉంది. ఈరోజు కార్యకర్తల సమావేశం, మరి తాలూకా స్థాయి సమావేశం ఉంది. అది కేటీఆర్ గారు ఆదేశించడం వల్లే ఈరోజు పెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా 22, 23, 24 తారీఖు లోపల మొత్తం 119 నియోజకవర్గాలు కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. మరి దాన్ని పూర్తి స్థాయిలో పార్టీ సమీక్ష జరుగుతుంది. ఈ ఎన్నికల సమీక్ష జరుగుతుంది. రేపు రాబో పంచాయతీ ఎన్నికల సమీక్ష కూడా జరుగుతుంది. మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు, మేము ఇచ్చినటువంటి హామీలు కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి కూడా ఈ సమీక్ష నిర్వహించి మరి కార్యకర్తలకు కూడా పూర్తి బలాన్ని సమకూర్చడం జరుగుతుంది. మహబూబ్నగర్లో కాదు, రాష్ట్రంలో కూడా బీసీ నేతలలో బలమైన నేతలు మీరు. ఈసారి మినిస్టర్ వచ్చే అవకాశం ఉందని అక్కడక్కడ వినపడుతుంది. దీన్ని ఎలా చూడాలి? అదంతా అధ్యక్షుని మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆయన మంత్రి పదవి ఇచ్చినా కట్టుబడి ఉంటాం. ఆయన ఆశించిన మేరకు పనిచేస్తాం. ప్రజలకు కూడా అందుబాటులో ఉంటాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. దాంతోపాటు మా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా వెనుకబడినటువంటి పాలమూరు జిల్లా ఇది పేదల జిల్లా, ఆకలి జిల్లా, ఇది వలసల జిల్లా. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను ఈ 5 సంవత్సరాల లోపల పూర్తి చేయిస్తాం. కృష్ణానదిపైన ఉన్నటువంటి భీమా ప్రాజెక్టు కానీ, జూరాల పూర్తిస్థాయి నిర్మాణం కానీ, కోయిల్ సాగర్ నిర్మాణం కానీ, నెట్టెంపాడు కానీ, ఆర్డీఎస్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కానీ, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కానీ, గట్టు ఎత్తిపోతల పథకం కానీ, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, వీటన్నిటి కూడా పూర్తి చేసి మహబూబ్నగర్ జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఆ విధంగా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా సాగునీరిచ్చి వలసలో పోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాను, వలసలను మళ్ళీ తిరిగి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చే విధంగా చేస్తాం. ప్రతి రైతు కూడా లక్షాధికారి కావాలి. ప్రతి రైతు కూడా ఆర్థికంగా ముందుకు రావాలి. రైతే రాజు కావాలి. రైతే అన్నదాత. కాబట్టి రైతులు మరి అప్పు తీసుకోకుండా రైతులే అప్పిచ్చే విధంగా వారే ఒక షావుకారు మాదిరిగా, ఒక బ్యాంకు మాదిరిగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లాను ఇంకా ఈ తెలంగాణ జిల్లాలో వెనుకబడిన జిల్లా అనే పేరు రూపుమాపే విధంగా పనిచేస్తాం. ఆ విధంగా ఆయన ఏ అవకాశం ఇస్తే అవకాశం ప్రకారం పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం. 25వ తేదీ నాడు మరి యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మరి మహబూబ్నగర్ మా కల్వకుర్తి నియోజకవర్గానికి 1000 కిట్లు అంటే మగవారికి ఆడవారికి వాళ్ళు గౌరవించే విధంగా నూతన వస్త్రాలతో పాటు ఒక 2 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి కూడా 119 నియోజకవర్గాలకు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వ పండుగగా గుర్తించి వారికి కానుకగా ముఖ్యమంత్రి గారు అందించాలని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మొన్న కల్వకుర్తిలో 20వ తేదీ నాడు మరి ఆ కిట్లు కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆమనగల్లో కూడా మరి క్రైస్తవ సోదరులకు
ఈ బట్టలు నూతన వస్త్రాల అందించడం జరుగుతుంది. క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. వారితో పాటు మొత్తం యావత్ తెలంగాణ ప్రజానీకానికి, యావత్ భారతదేశ ప్రజానీకానికి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులకందరూ కూడా రేపు 2019 జనవరి 1వ తేదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజులలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఎలాంటి విధులు ఇచ్చినా కూడా అవన్నీ నిర్విఘ్నంగా నేను ఖచ్చితంగా చేపడతాను. కల్వకుర్తిని మరి మహబూబ్ నగర్ ఏదైతే వలసల ప్రాంతం అని ఉందో ఆ వలస ప్రాంతం అనేటువంటి పేరు ఖచ్చితంగా తొలగిస్తాను అని జయపాల్ యాదవ్ గారు మనకు V3 న్యూస్ ద్వారా ముఖాముఖి తెలియడం జరిగింది. చూస్తుండండి V3 న్యూస్. కెమెరామ్యాన్ రాజుతో మీ సురేష్ దండు.